అబ్బబ్బబ్బబ్బా ప్రశాంతంగా పొద్దున దీనికి బయటకు వస్తే పెయ్యంతా అల్కగా ఉన్నది, పెయ్యంతా అల్కగా ఉన్నది. ఏమైందిరా? సి అవ్వ ప్రకృతి కనకరిస్తాంది. ఈ చలికాలం వేడి నీళ్ళ కంటే ఈ బోర్ కాడికి ఎత్తే వెచ్చగా ఉన్నాయి నీళ్లు. అబ్బాబాబా అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? తీయా కమ్మగా ఉన్నాయి నీళ్లు. బా ఈ బోరు నీళ్లు వస్తుంటే నాకు చంటి సినిమాల పాట గుర్తుకొస్తుంది. ఎన్నెన్నో రాగాలు నేనే నానే నానే నానెల్లా ఎన్నెన్నో అందాలు. అవ్వ కొడుకో బయటికి వేస్తారని ఈయనే ఉన్నా. ఇంటికి పోయినాక పోతే మా సుశీల పొట్టు పొట్టు తిట్టది. అవ్వ కొడుకో ఇక చెప్పడం పోతా. ఈ నీళ్ళని చూస్తే పోబుద్ది అయితేనేది కానీ ఏం చేస్తాం, ఇంటికి పోతే అది వరుతుంది. ఒక్కొక్కరు పొలాలు ఉన్నోళ్ళు అబ్బో నారిమాడికి కూడా నీళ్లు వారించుకుంటారు. నాకు ఏ పొలం లేదా, ఏమన్నా పని చేద్దామంటే ఇప్పుడు ఏం లేదా. పత్తేరవో అంటాను కానీ నేను పత్తేరేం పోతా. అబ్బో నాతోడు కాదు. అబ్బా ఏం నీళ్లు భూమిలోకి వెళ్ళి వచ్చినాయి, వెచ్చగా ఉన్నాయి. అదే టాంకిల నీళ్లు చేస్తే చల్లగా వస్తుంది. బయటికి వేరే వేసుకుంటా, ఎందుకంటే పొలం కదా దిగబడుతుంది. ఆయనతో గూడ దిగింది అనుకో ఇంకా నీకు చెప్పులు కొనియని అని మా సుశీల పొట్టు పొట్టు తిడుతుంది. ఈ నీళ్ళని చూస్తే నాకు ఓనే బుద్ధి అవుతుంది కానీ పోకపోతే తప్పుతుందా, పోవాలి ఇక. అబ్బబ్బబ్బా ఒక్కొక్కల పొలాలు చూస్తే నా పానం వెళ్ళకపోతుంది. మా అయ్య ఒక్క ఎకరం ఉంచినా అయిపో. వెనుకట అట్టేనే అమ్ముకున్నాడట 2000కు 3000కు. ఇప్పుడు ఎకరం భూమి కొనంటే 30 లక్షలకు తక్కువ లేదు. ఒక్కొక్క కాడ ₹1 కోటి కూడా నడుస్తుంది. అందరూ పని చేసుకొని బతుకుతుంటే నా పానం వెళ్ళకపోతుంది. ఇయ్యాల రేపు ఒక గుంట కొందామన్నా 5 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు పల్లెటూళ్ళనే. ఇక సిటీలు అంటే 50 లక్షలు 60 లక్షలు నడుతుంది. ఆయనతో మా అయ్య ఆ గూనిళ్ళని నుంచిండు, లేకపోతే నేను రోడ్డు మీద కిరాయికుండే పనొచ్చు. అబ్బా ఇప్పుడు కష్టపడి సంపాదిద్దామంటే తిండికెళ్ళుడే కష్టం ఉన్నది, ఇంకా భూమి కొంటావా? నాకు దిక్కు అన్నది జరిగింది. అది ఏమన్నా చేద్దామంటే ఏమున్నా చేద్దామని అది పొట్టు పొట్టు తిడుతుంది. అది కైకిలు పోవుడే, నేను కైకిలు పోవుడే. ఏం చేస్తాం, దేవుడు గట్లా రాసి పెట్టిండు. ఇక వచ్చేటప్పుడు వస్తుంది, రానప్పుడు రాదు. ఉన్నంతనే సంబరపడాలి. లేనిపోకడం వేయమనుకో బురదల పడతాం. ఇక దేవుడు ఇచ్చేటప్పుడే ఇస్తాడు, అంత దేవుందయ్యా. దేవుడు కనకరిచ్చిండు అనుకో ఇక నా అంత మంచోడే లేడు. లేకపోతే గిట్టనే కైకిలు చేసుకుంటా బతకాలి. ఏం చేస్తాం, ఆయన దేవుడు కనకరిస్తాడు అంటాను. దేవుడు ఏమన్నా భూములు అమ్ముకోమన్నాడా? మా అయ్య బగ్గ బలిసి ఆ తాగుడికి ఎగబడి అన్ని భూములు అమ్ముకున్నాడు. ఒక్క ఎకరం ఉన్నా ఇయ్యాల నీ కోటీశ్వరుణ్ణి. అబ్బా దేవుడు మా అయ్యకి ఇచ్చిండు కానీ మా అయ్య కాపాడుకోలే. దేవుడా నన్ను ఒక కంట చూడు, నీ బాంచను నీకు తెల్లారు లేచి రోజు మొక్కుతానా, అయ్యా నాకేమన్నీ ఏమన్నీ అని. చూద్దాం, అంత నీ దయనే తండ్రి. అబ్బబ్బబ్బా పొద్దుగాలనంగా బయటికి వెళ్ళి కప్పమూతాడు, ఇంటికి ఇంకా అత్తలేడు. రాని ఇంటికి వచ్చినాక బూరు పట్టి సారుగా అత్త కొడుకుది. పెద్ద సమస్య వచ్చి పడిందే. తినరాక తిండాపది, తిన్నాక దండాపతి అంటారు. పనికొమ్మంటేనే పనికి సాత కాదు, ఊరు మీద తిరుగుతాడు. ఎక్కువ మాట్లాడమంటే నేను కూడా బొక్కలేస్తాను. రా కొడుక రా, నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తాడా. మా సుశీల ఎక్కువ రండిందేమో, కమ్మగా తింటే మళ్ళా ఊళ్ళ పడతా. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా ఒక్కసారి నన్న అదేరా ప్రేమంటే కన్నా. పొడి పొడి కాలంలో వెచ్చగా పూస్తుంది, ఎండను చూస్తే చదువుతుంది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. పరవశమా ఏ కలవరమా సుషి, ఏ సుషి కమ్యా.
వీడేదో ప్లాన్ చేస్తున్నాడు. సుషి అంటే ఉషులు బుక్కలక చంపుతా కొడుక ఏమనుకుంటానవో. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వద్దో ఆడే పండుగ. పొద్దుగాల పోయిన మనిషి ఇంకా ఇంటికి రావా? రాకపోతే ఏం చెప్తేనే ఆకలి టైం కత్తనని నీకు తెలుసు కదా. ఏమో ఉషిలు బుక్కటట్టు కొడతా అంటాను, నీ కంటికి ఎట్లా కనబడతానే? నీరుగట్టలేక కనబడతాను. వాడు ఫ్లో లో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. నీరు కట్ట అనవనుకో, కట్టి అందుకొని చంపుతామ్మా. ఏమనుకుంటానవో? ఎందుకు చంపుతావు? మొగన్ని పట్టుకొని గవ్వేనా మాటలంటే ఊరు మీద తిరుగుడు అవసరం. దీనికి ఇష్టంటే నువ్వు అమ్మాతో గుర్తుతానేంటే గుద్దకపోతే నీ అమ్మ చెయ్యి లేవులేదు. ఓ బాగానే వచ్చి అవి చేతులా కట్టలే, నీ పారగా రాడున్నట్టున్నాయి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా అమ్మ రాడు పెట్టింది ఇలా. ఆహా, నాకు పెట్టి రాదు. ఆ మొక్కలు చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఓ దిక్కువాలోడా, నీకేమైనా చేతి తిరిగిందా? రాడేపియా. నేను చిన్నప్పుడు డ్యాన్స్ చేయంగా లంక తట్టుకొని కింద పడ్డా. చేతి తిరిగినాక మా అమ్మ రాడేపించింది. నీకు కావాలంటే ఇది కట్టుకొచ్చుకోపో, ఏపిత్తా రాడు. ఇంత పొడుగు రాడేపిత్తా. ఓ నీ కంట్లో మన్ను వద్దు, మొగన్ని మంచుకోవాలని చెయ్యిని కొట్టుకొచ్చుకోపో అంటానవేంటే? రాడు కోసం నీ చెయ్యిని కొట్టుకొచ్చుకోనా? ఏం మాట్లాడుతున్నావే? ఈ మోడల్కి ఏం తక్కువ లేదు. నీకేమైనా సోయి ఉన్నదా రా దిక్కువాలోడా? నీ అబ్బా సోవి లేకపోతే నేనేమన్నా కాళ్ళప్పినానే? నీతోటి నీ మాట్లాడతలేనా? మాట్లాడు కాదు, నీకు జ్వరం వస్తే జప్పని తక్కువైతే కోని కొత్తాను మొక్కలేదా? జ్వరం తక్కువ అయింది, కోని దేపో మరి. కొన్ని రేపు అంటారు, కొత్తలేవే. నువ్వు కొత్తలు ఇస్తే నేను కొన్ని తెస్తా. ఇయ్యి కొత్తలు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. కొత్తలున్నాక నిన్నెందుకు అడుగుతారో కోతలోడా? ఆళ్ళకిళ్ళకేపి నీ కడుపు నింపుకుంటావు కదా, అవే మాటలతోటి కోనిదేపో, మొక్క ఒడ్డెక్కుతుంది. ఎవరిస్తారే? రారా శంకర్ గా జేబురిండా పైసలున్నాయి, ఇస్తామని లెక్క పెట్టిస్తారా? ఏం మాట్లాడతానవే? మొక్క అంటే మన ఇంత పైసలతోటే ఇలా తీసుకోనే, బయట వాళ్ళు ఇచ్చినే మనకు అద్దు. అద్దంటున్నావు, గూట్ల గిట్ల దాచుకున్నావా? కైకిలు పోయి ఉంటే ముడిప్పు దేపో అంటాను. నేనేమన్నా ముళ్ళల కట్టి పెట్టినానే? లేవు. నువ్వు ఇస్తే తెత్తా కొన్ని. ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మన మొక్కకున్నాయిపో. నేనేమో కర్మమై మొక్కిన, మంచాల వండి మూనుగుతంటే పాపం అనిపించి మొక్కిన. ఇప్పుడు ఎట్లా మొక్కు తీర్చుకోపోతే మొక్కిందానికి వస్తుందట జ్వరం. ఏం చేసుడు ఏమో, ఈ దిక్కువాళ్ళోడు అన్నికంతా చేస్తాడు. నీ అవ్వ జ్వరం వస్తే ముసుగు పెట్టుకొని పండుకో, మీ అవ్వోళ్ళు వస్తారు. ఇప్పుడు ఏమన్నా కైకిల సీజన్ అనే అట్లో 15 రోజులు వెళ్తుంది. ఏమంటావు? చాలు మహాప్రభా, చాలు. నీ బతుకులో మన్ను ఆడు పెడతాడు ఈడు పెడతాడు అని చూసుడేనా? అసలు నన్ను ఎందుకు వేసుకున్నాడు నువ్వు? పొద్దున్న లేచి నా మొహం నేనే చూసుకున్నట్టున్నా. అయ్యో, నన్ను ఎందుకు చేసుకుంటాను అంటానేందే? ఒక్కనే ఉన్నా కదా, జతకు చేసుకున్నానే నిన్ను. ఓయమ్మా చానా చిన్న సెకల్లో జత వేసుకోవడానికి మన ఏమైనా పావురాలమా ప్రేమికులమా? ఛీ, నిన్ను వేసుకున్నాడు బుద్ధి తక్కువ అయిందిరా శంకరి. చేసుకోకుండా అయిపో, నా బతికి ఇట్లా కాకపో. నీ అబ్బా బుద్ధి తక్కువైంది అని అంటాను. నేను గంత పనికి రాకుంటున్నానే. ఈ కోడిదే పోతే మొగన్నే అద్దంటవానే. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. బుద్ధి తక్కువ అని కాదే, కర్మానికి మొక్కిన కదా. నీ జ్వరం నాకెక్కడ వస్తుందో అని భయం అవుతుంది గంతే. అప్పుడు నువ్వు ఎట్లానా చేసి కోని పట్టుకరాపోలేవని దయా. మరి ఇవన్నీ ముందుకు ఇట్లా ఫస్ట్ బదిలాడితే తెత్తురుగా అనే ఈ శంకర్ గారిని తక్కువ అంచనా వేసుకుంటాను అనే. నీ మొగడు బండ మీద పావు సేరు ఉట్టిస్తాడు, అట్లా పోయి ఇట్లా కొన్ని తెత్తా, సరేనా? ఇంత దానికి నన్ను ఎందుకు కొరిత్తవే? నాకు తెలిసే నువ్వు తెత్తవని. అటు పోయి తత్తవు కదా, మన పొయ్యి మీద నీళ్లు పెట్టన్నా? నేను కొన్ని తెత్తా అంటే నీళ్లు పెడతా అంటాను. నీళ్ళు ఎందుకే? మొక్కిన కోడి కదనే, స్కిన్ లెస్ తినద్దట. కోసి కమిరిచ్చి మంచిగా అంటుకొని తింటేనే మొక్కు ముడుతుంది అట్నే. అనవసరంగా ఎదవనైపోయానన్న. ఇది నా మొక్కు కోసం అంటా, ఇది కవిరిచ్చిన కోడి తిందామని దీని ప్లానా? ఏమో అంటావు గడి తిరిగి? ఏం లేదు, ఏదో కొడుతుందిరా సాయిలు. ఏడు తిరిగా ఏమైంది? అబ్బర బిడ్డో, గంత విశేషం ఉన్నదా అనే? వామ్మో, కమిరిచ్చి కాల్చుకొని తింటేనే మొక్కు ముడుతుంది. స్కిన్ లెస్ అయితే మళ్ళా మన మొక్కు మనకి వస్తుందా? మా తాతకు జ్వరం వచ్చినప్పుడు మా నాన్నమ్మ తెలియక తిత్తి తీసి అండిందట. మళ్ళా జ్వరం తక్కువైంది, మళ్ళొచ్చింది. కాంచిని చూసావా? ఏంది తక్కువ అయింది మళ్ళీ వచ్చిందా? గట్లెట్లొత్తది? ఓ పిసమొక్క పొడ నిజమే.
మా నాన్నమ్మకు తెలియక ఎవరు వచ్చి చెప్పిరట నువ్వు కోడిని ఎట్లా మొక్కినావు అని అంటే తిత్తి తీసినా అంటే తిత్తి తీసుడు కాదు కమిరిచి చూడనుడితోటే ఇటు కమిరిచుడితోటే మా తాతకు చల్ల జమటలు పెట్టి దెబ్బక తక్కువైందంటే ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. అబ్బా సుశీల మొక్కుల గింత విషయం ఉన్నదానే పుష్కర నేను కోడిని తెస్తే నువ్వు మొక్కినాక నేను తిత్తే తిత్తి తీస్తే నీ తీట వాసు మాజాలు కానీ పో కోడి దేపో మిట్ట మధ్యాహ్నం కోయద్దు జ్వరం మొక్కు కదా అటు ఇటు కాకుండా అవుతుంది పోయే చెప్పండి దేపో పోతా ఇంకో నువ్వు నీళ్లు ఆగబెట్టు మరి మసల వరకు రా జల్ది అయితే కానీ పసుపు ఉన్నదా రాయాలా కదా మా ఉన్నది ఇంట్లో పసుపు ఉండదా సరే మరి రాంగ బోల్ పలాల ప్యాకెట్ కొనుక్కరా ఏంద్రా చెప్పు నీ ఫోన్ పడగ మళ్ళీ చెప్తావురా నాకు నీకు మనసు పడతలేదు నీ అవ్వ బంగారం సూట్ కోడి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన కోసుకుందాం అనుకుంటే అది ఏదేదో ముచ్చట్లు చెప్తాంది ఇవాళ ఎట్లన్నా పోయి ఆ కోడిని కంపెనీకి వెళ్ళి తీస్తా కొత్త ఏమన్నా కానీ లావణ్య ఓ లావణ్య ఉన్నావా ఇంట్లో లేకపోతే ఎటు పోతా ఉన్నవా అని పిలుస్తున్నావు అవుగాని కోడి కోసుకుందామా కోడి జోళ్ళు ఇస్తే కొంకులు ఇగ్గొడతా ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం ఏందే కొంకిలో కొడతావు నీ మక్కిలో కొడతా బిడ్డ ఏందో కోసుకుందాం అని కోడిని తీసుకొస్తే ఏమో కథలు పడతావు ఏందే నువ్వు కోడి తెచ్చి తెల్లారి కోస్తా అన్నావు కదనే అన్నా అయినా నువ్వు ఎడవైనిస్తానవే నన్ను ఓ ఎర్రోడా నువ్వు తీసుకొచ్చిన రోజే మా తాత రాత్రి కళ్ళకి వచ్చిండు కళ్ళక చేంజ్ చేసిండే కోసుకుని తింటాడా నువ్వన్నట్టుగానే కొయ్యక్కనన్నాడే నన్ను ఇడిచిపెట్టి నువ్వు ఎట్లా తింటారా అని అన్నాడు అబ్బా ఏం కథలు చెప్తాను నన్ను ఇడిచిపెట్టి తినకన్నాడా అరే రమ్మను మీరు ఉంచారు కిందకి మనతో తింటాడు కూర్చుంటే నాలుగు ముక్కలు ఎక్కువ నీ అవ్వ ఓ దిక్కుమల్లోడా అది ఆయనకే కావాలట ఆయనకే ఇడిచిపెట్టమని అన్నాడు ఓ ముద్దు మోకందానా తాత నీ కళ్ళకత్తే ఇంత కోడి కోసి మొక్కి పెడతాం గాని ఆయనకు మొత్తం విడిచిపెట్టడం కోడిని గట్ల కాదు ఎర్రోడా కళ్ళు మూస్తే చాలు కళ్ళకచ్చి జల్లు అనిపిస్తుండు దాన్ని ఇప్పుడు ఇడిచిపెట్టి రాపోయే కోడిని కోడిని చూస్తే నోట్లే నీళ్లు తిరుగుతున్నాయి కాదు 950 రూపాయలు పెట్టి తీసుకొచ్చిన దాన్ని ఎట్లీసి పెట్టానే 950 కాదే నీకు 2000 అని ఇస్తా ఫస్ట్ అయితే కోడిని ఇడిచిపెట్టి రాపోయే అవునే లావణ్య నిజంగా 2000 ఇస్తావే నాకు ఇత్తరామోగడా అదేనన్నా సంచలు వేసుకొని పోయాక నన్ను విడిచిపెట్టి రాపో సరే అది సంచులు పెట్టుకో ఎక్కడ వాడే చెప్తా నీ అబ్బా బంగారం అవసరం కోడి ఉట్టి ఇసిపెట్టు కాబట్టి ఆడగోపించుకొచ్చినా అయిపోవు అయినా 2000 వస్తున్నాయి కదా ఇసి పెడతా మంచి కోడి పోవట్టే మస్తు ఉరుకుతుంది కదా చూడు చిచ్చి నీ అవ్వ తిరిగి కాళ్ళన్నీ నొత్తానాయి ఏడ ఒక్క కోడి కనబడతలేదు నీ అవ్వ మంచి మాట కడుగుతే ఎవరు ఇస్తలేరు కదా దాన్ని తింటే నా సామి రంక మస్తుండు కానీ ఏం చేద్దాం 2000 అయితే వస్తున్నాయి కదా మళ్ళీ ఇంతకన్నా మంచి కోడి తెచ్చుకుంటా గీ ఎర్రమామేంది నీ అవ్వ కోడి నీడ్స్ పెట్టిండు పిసగిట్ట లేచింది ఏదైతేంది నా మొక్కెళ్తే అయిపోయా అబ్బా ఎర్రమామ నువ్వు దేవునివిరా ఎత్తుకపోయే తీగ కాలుకు తాకినట్టు నీ అవ్వ భలే టైంకి ఇచ్చిపెట్టావు నీ అవ్వని పొలాలల్లా శంగ గుర్తాంది నువ్వు మామ నువ్వేనక దాన్ని పట్టుకొని కమిరించుకుంటాం అబ్బబ్బబ్బబ్బా కొందరు అంటారు కాలం కలిసి వస్తానంట నరిసచ్చ కొడుకు కుడతారని అంటే నిజమే కావచ్చు నేను దొరకదనుకున్నా ఇంటికి పోతే మా సుశీల పొట్టు తిడుతుంది అనుకుంటే బా కరుణించినావు మామ పోతా దాన్ని పడతా ఆగే నీ అవ్వ కండబట్టి మస్తున్నది కోడి దొరకరాదే ఆగం చేయకు నువ్వు ఎంత ఆగం చేసినా ఈ శంకర్ గారి చేతిలో పడితే నువ్వు కథవే అబ్బా దొరకరాదే నీ పుంజు నా పెట్ట ముద్దెట్టుకొని కొక్క నీ పుంజు నా పెట్ట ముద్దెట్టుకొని కొక్క అబ్బా పాట పాడితే ఆగి అటు ఇటు చూస్తారవా
ఇక నువ్వు దొరికినట్టేనే ఇట్టనే పాట పాడతా. నీ పుంజు నా పెట్ట ముద్దెట్టుకొని కక్కర 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 అబ్బా నీ అబ్బా ఇదే సంచి విడిచిపెట్టిండు, ఇదే సంచి వేసుకొస్తారా? అబ్బా 3 మచ్చలున్నాయి కోడికి, 3 మచ్చలున్నాయి కోడికి. సుశీల ఓ సుశీల దావే తెచ్చినవా? ఆ. అబ్బా నాటుకోడి తెచ్చినావు కదా బయలుదేరి తెమ్మంటే. నాటుకోడి తెచ్చిందే. 3 మచ్చలున్నాయి. 3 మచ్చలున్నాయి, ముచ్చట పెట్టుకుంటే తినచ్చు. 3 మచ్చలున్నాయి, ముచ్చట పెట్టుకుంటే తినచ్చు. అయితే గాని వేడి నీళ్ళు పెట్టావా? ఏం మచ్చలుతానే ఇప్పా అటు కొడతారే కథ చెప్తా. అబ్బా మా ఎర్రోడు ఇంట్లోడో ఇన్నను అని అనుకున్నా గాని అబ్బా మంచిగా పోయి ఇడిచిపెట్టచ్చిండు. ఎంత దరిద్రం వాచింది. లావణ్య ఓ లావణ్య ఇడిచిపెట్టచ్చినవా? ఇడిచిపెట్టిండే, ఇడిచిపెట్టి 2 గంటలు అవుతుంది. అవు గాని 2000 ఇస్తా అంటే కానీ ఇత్తుపా తెస్తా. ఇత్తదా అబ్బా మొక్కు తీరింది, కడుపు నిండిందే, కూర మస్తుందే, కండ పట్టిందిగా కోడికి బాగా. కన్న పట్టింది కదా కర్కుంటదే కర్కుంటదే. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. కడి కడుపు నిండా తిన్నావు కదా. అవు నేను తెత్తనో తేడో అనుకున్నావు కానీ మస్తు భయమైంది. అయినా మన కొడు తెచ్చినావు కదా మంచిగా ఉన్నది. అప్పటికి కూడా ఉండదు కదా ఉన్నది కానీ కొద్దిగా లవంగాలు ఘాటు ఎక్కువైంది, చెవిటలు వస్తాయి. ఇక సర్ది కాలేదా అని. నిమ్మకాయ ఉంటాయి పో, నిమ్మకాయ చేయమంటే చేయపోతుంది. నీ సంబరాన నువ్వే ఉంటావు. నిమ్మకాయలు లేవు చెట్టుకు, నేనేం చేయాలి? ఇందులో కసుకలు ఏమి లేవానే. కాసుకలు ఎట్లా పాడైతే షేదంతా 2 సుక్కలు అరిసినా అట్లా పుల్లగా. నాటుకోడ్లకు నిమ్మకాయ ఉంటేనే గమ్మతుంటది. అయినా అప్పటికి పోయి తెత్తది. మంచిగా ఉంది కూర. అయ్యో మంచిగా ఎంత అండినా అంక పెడతావు. ఏమో నాకు పెట్టాను, నువ్వే 3 సార్లు పెట్టుకున్నావు గారే పిసదానా. నేనైతే తిన్ననే మంచిగా కడుపు నిండా తిన్నా కూర. అబ్బా మరి శంకర్ గారు అంటే ఏమనుకున్నావే? నేను అప్పటిదప్పుడే గుర్తిస్తా, నీకు తెలుసు కదా. నువ్వు కూడా వెండి మరొకటి ఏపీయలేవు. ఇంకొక ఇవే అచ్చిరాడు మాటలు మాట్లాడకు. ఇగో నాటుకోడి తిన్నగానే నిద్ర వచ్చినట్టు అవుతాను, కొంచెం బంట సరేనా? పండు పో, నాకు కూడా పని ఉంది, బోల్దాంతా. కూర ఊడ్చిపెట్టు. ఊడ్చి పెడతా పో ఫ్రిడ్జ్ లా. ఇంకో పిల్లికి ఇట్లా వస్తుంది, బండ పెట్టు. ఫ్రిడ్జ్ లో పెడతా పోలేవు. ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కడుతుంది చలికాలం, బండ పెడితే ఏమైతుంది? సరే బయటనే పెడతది, పిల్లి వస్తుందని భయానికి ఫ్రిడ్జ్ లో పెడతా అన్న. సుశీల సుశీల చిన్నమ్మ ఏం కూర వండినవే? నా మొగనికి జ్వరం వస్తే నాటుకోడి మొక్కి కోసినవే. ఏంది నాటుకోడి వండినవానే? అవును చిన్నమ్మ, 3 మచ్చలు తెచ్చిండే, మస్తుంది కూర. ఏంది 3 మచ్చల్లా? ఏంది 3 మచ్చల్లా? మంచి మంచి కట్టుబాట్లు సార్. అవ్వ కొడుకో. అగో అవ్వ కొడుకు అంటావు, నీకేమైందే? నాకా ఆ 3 మచ్చల కోడి మాదేనే మాదేనే. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఏంది 3 మచ్చల కోడి మీదానే? అయినా గిట్ల మీరా మీరా? అమ్ముడెక్కడదే? మా ఎర్రోడు కోసుకుంటాను కోని తీసుకొస్తే మా తాత కళ్ళలోకి వచ్చి అది నాకే ఇడిచిపెట్టమంటే ఇడిచిపెట్టచ్చిండే నా మగుడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏంది మీ తాత కళ్ళలోకి వచ్చి కోడిని ఇడిచిపెట్టురంటే ఇడిచిపెట్టిరా? ఆ ఇడిచిపెట్టిన కోడే నీ మొగడు తెచ్చిండు. అయిపోయింది పో. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అయిపోయిందా? కొంపదీసి మీ తాత మమ్మును పడతాడా చిన్నవ్వా? మమ్మును పడతాడా చిన్నవ్వా? నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఇప్పుడే తిన్నారు కదా, అప్పటికి తెలుస్తుంది చూడుర్రి. చిన్నవ్వా ఏమైతుంది చెప్పు, నీకు దండం పెడతావు చెప్పు జరా. ఇప్పుడు నేనేం చెప్పనే, అప్పటికే తెలుస్తుంది. నేను పోతున్నాయి. అప్పటికి తెలుస్తుందా? ఓ చిన్నవ్వా చెప్పు పోలేవు. తెలుస్తుంది అప్పటికే నీకే. నేనేం చెప్పా ఇప్పుడు? అరే దిక్కుమాలాడో గాకోడు తెస్తావా? ఆగు, దిక్కుమాలాడు అన్నాడు, బయటికి నాడు, ఈ సంగతి చెప్తాను. కోడిని తేరా అంటే తింపేసిన కోడి తెచ్చినవా? ఎవరు చెప్పారు నీకు? ఆ చిన్నమ్మ చెప్పింది, వాళ్ళ దింపేసిరట వాళ్ళ తాతకు. వాళ్ళ కూడా ఆమెకి ఎట్లేదు కదట. 3 మచ్చలు ఇవ్వా? నీ 3 మచ్చలు మునుగా కథ వాళ్ళ తాత మనకు పడతారు పోరా. ఇది చేసినంత గంగల కలిపినావు కాదురా. అరే ఏం కాదు, నువ్వేం బాధపడకే. ఇప్పటికి జ్వరం వచ్చా కోడి కోసినావు, మళ్ళా కోడి తెచ్చి మొల గొప్ప మీద పెట్టినవా? అరే నాకేం తెలుసు, పొలాలలో కాలుగా తిరుగుతుందని దొరకబెట్టా.
ఏ కోడి దొరకలే దొరకలే నువ్వేదైతే తెమ్మన్నావు కదా అదే పట్టుకొచ్చిందే. బయలుదేరి తెచ్చిన నేను 3 సార్లు వేసుకొని తింటిని కాదురా. అయ్యో ఓ బుజ్జి ఏం కాదు నువ్వుకోవే. ఇంకో ముసలోడు పట్టిందనుకో జతకోళ్ళు కొత్తావని మొక్కుదా విన్నావా? మళ్ళా మొక్కుతావా నీ మొక్కుడు పాడాడు. మొక్కపోతే మరి మొక్క ఎట్లా తెలుస్తుంది? మళ్ళా మొక్కుతావా? నువ్వైతే మళ్ళీ ఇంటికి రారా, అప్పుడు చెప్తా నీ సంగతి. నీ అవ్వ 3 మచ్చల కోడి 3 సార్లు తింటిని వేసుకొని ఏమైతుందో ఏమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజమ్మ వీడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి గట్టురి. పాలైతే మంచివి పోయి. Bye.